నిజామాబాద్ జిల్లా పోతంగల్ మండలంలోని హంగర్గా ఫారం గ్రామంలో బుధవారం రోజున నిరుపేద వృద్ధురాలు బస్టాండ్ వద్ద నివసిస్తుండగా ఆ మార్గం గుండా వెళ్తున్న సామాజిక సేవకర్త ఎంఏ హకీం గమనించి ఆమెకు ఆయన వంతు సహకారంగా 2 బెడ్షీట్లు, బట్టలు, రాత్రిపూట దోమలు కుట్టకుండా ఫ్యాన్ ఏర్పాటు చేశారు. అన్ని సేవలు మానవ సేవ గొప్పదని ఆయన చెప్పారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. బుద్ధ మందిరంలో బుద్ధ విగ్రహానికి పువ్వులు సమర్పించి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎంఏ హకీం, షారుఖ్ ఖాన్, ఎజాజ్ ఖాన్, గ్రామస్తులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. గత 30 సంవత్సరాల నుంచి ప్రారంభంలో ఉంటుంది. ఇప్పుడు ఆమె వయసు క్షీణించి ముసలితనంలో ఉన్నది. ఆమె ఏ పరిస్థితి ఉందో ఆమెకే తెలియదు. అలాంటి ఆమె ఇక్కడ బస్టాండ్ షెడ్లోనే పడి ఉంటుంది. దోమలు, మళ్ళీ బట్టలు సరిగా లేక, బట్టలు కట్టుకునే సున్నితం లేక ఒక అనాథగా ఇక్కడ పడి ఉన్నందుకు ఎజాజ్ ఖాన్ వాళ్ళు, మళ్ళీ గ్రామ ప్రజలు నా దృష్టికి ఈ విషయం తీసుకొచ్చారు. అందుకు ఆమెకు షర్ట్ క్లీన్ చేయించి ఒక సీలింగ్ ఫ్యాను, 2 జతల బట్టలు, 2 దుప్పట్లు ప్రస్తుతానికైతే ఏర్పాటు చేసినాము. బహుశా ఇంకా ముందు ఏమైనా అవసరం ఉంటే కూడా ఆమెకు ఏర్పాటు చేస్తాము. ఈ గ్రామస్తులే ఆమెకు టిఫిన్ మరియు భోజన ఏర్పాటు కూడా చేశారు. అందుకు వాళ్ళకు కూడా చాలా ధన్యవాదాలు ఇస్తున్నాము. ఎందుకంటే ఒక అనాథ, ఊరికి ఒక అనాథ ఉన్న మన అందరికీ ఆమె తల్లి లాంటిదే. అలాంటి తల్లి భావనాలు మనం ఉంచుకొని మనం ఒక తల్లికి సేవ చేస్తున్నట్టు ఒకవేళ చేస్తే ఆ పుణ్యము మన పూర్వీకులకు కూడా వస్తుందని నేను భావిస్తున్నాను. కాబట్టి ఇలాంటి అనాథలు ఎక్కడున్నా మా దృష్టికి తీసుకొస్తే వాళ్ళకు తగు సహాయం చేసే ఏర్పాట్లను చేస్తామని మీ అందరికీ కోరుచున్నాము. ఈ విషయము ఎజాజ్ ఖాన్ గారు చాలా ఇంట్రెస్ట్గా తీసుకొని నా దృష్టికి తెచ్చినందుకు వాళ్ళకు కూడా చాలా ధన్యవాదాలు. గ్రామస్తులు నాకు కోఆపరేట్ ఇచ్చినందుకు వాళ్ళకు కూడా చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాను. अंबेडकर